రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని విపక్షాలు ప్రకటించాయి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును విపక్షాలు వెల్లడించాయి. ఈ మేరకు విపక్ష కూటమి నేతలు ప్రకటించారు. దీనిపై మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, చెప్పండి, ఏంటి విపక్షాలు సుదర్శన్ రెడ్డి పేరును ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? రవి, మనము అనుకున్నట్లుగానే ఏదైతే ఒక మార్నింగ్ నుంచి కూడా మనము అంటే వివరించడం చెప్పింది, ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి పదవి కొరకు ఏదైతే ఇండియా బ్లాక్ కూటమి ఖచ్చితంగా ఒక వ్యక్తిని నిలబెడుతుంది. ఎందుకంటే 2022లో ఏ విధంగా అయితే పోటీ పడిందో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరంగా అనుకోవచ్చు, తమిళనాడు ఎన్నికలు, అటు బీహార్ ఎన్నికలు, సౌత్ లో పట్టును కోల్పోకూడదన్నటువంటి ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ మరొకసారి ఉపరాష్ట్రపతి పదవికి ఇక్కడ పేరును ప్రకటించినటువంటి సందర్భము. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి మాజీ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించడం జరిగింది. దాదాపు కొద్దిసేపటి క్రితమే అటు ఎన్డీఏ కూటమి కూడా ఉదయం 9:30 గంటలకు అందరి అంటే ఎంపీలు అంటే కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఎంపీలు అందరికీ కూడా సమావేశం చేయడము, తర్వాత ప్రతిపక్షాలని కూడా కోరడమైంది. ఏకగ్రీవంగా ముందుకు వెళ్దాము ఉప ఎన్నిక సందర్భంలో అని కోరడమైంది. ఇక్కడ ఇండియా బ్లాక్ కూడా మరి మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో కూడా రెండవసారి, నిన్న రాత్రి ఒకసారి మొదటిసారి ఇక్కడ సమావేశమయ్యారు. మరి ఇప్పుడు కూడా సమావేశమయ్యి చివరికి తెలుగు వ్యక్తిని ఇక్కడ పేరును ప్రకటించడం జరిగింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నామినేషన్ ఇక పర్వం అనుకోవచ్చు. అటు ఇండియా బ్లాక్ తర్వాత ఇటు ఎన్డీఏ కూటమి రెండు కూడా ఉపరాష్ట్రపతి పదవి కొరకు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరంపరలో భాగంగా ఏ విధంగా ముందుకు వెళ్తాయి అన్నది. ఒకవైపు అటు లోక్సభ రాజ్యసభలో కలిసి ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి కీలకంగా ఓటింగ్ శాతం ఎక్కువగా కూడా ఎన్డీఏ కూటమికి ఉన్నది. ఇక్కడ ఏదైతే అంటే కొంత ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. అయితే ప్రస్తుతము ఏదైతే ఖచ్చితంగా అంటే ఏకపక్షంగా ఏకగ్రీవంగా కాకుండా ఎన్నికల పర్వంగానే ముందుకు వెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఇండియా బ్లాక్ ఖచ్చితంగా వ్యక్తి నిలబెట్టి ముందుకు వెళ్లేటటువంటి ప్రయత్నము. 21వ తేదీ ఉపరాష్ట్రపతి నామినేషన్ కి సంబంధించినటువంటి చివరి తేదీ. దీనికి సంబంధించినటువంటిది ఇంకా నామినేషన్ పత్రాల స్వీకరణ అనుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి పరంపరకు అంటే దీనికి సంబంధించినటువంటి వర్క్ అంటే ఇతర రాష్ట్రాల ఎంపీలను మద్దతును కూడగట్టడము మొత్తం ప్రయత్నాలంతా కూడా ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 9న దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ ఉండబోతుంది. ఒకవైపు సౌత్ నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అటు సిపి రాధాకృష్ణను, తర్వాత ఇక్కడ తెలుగు వ్యక్తిగా మరి ఇక్కడ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కావడం ఇక్కడ ముఖ్యము. అంటే ఇక్కడ అటు బీజేపీ కూడా దక్షిణాదిన పట్టు సంపాదించాలి అన్నటువంటిది ఒక పావులు కలుపుతున్నటువంటిది బీజేపీ ప్రభుత్వము. మరొక వైపు దక్షిణాదిన తనకు ఉన్నటువంటి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, తర్వాత ఇతడు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడము. ఖచ్చితంగా ఇది కొంత వర్కౌట్ అయ్యే దిశగా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఉప ఎన్నికలో చివరి క్షణం వరకు కూడా పోరాడేందుకు కూడా ఇండియా బ్లాక్ అడుగులు వేసిందని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.